వ్యూయర్స్, మీ అందరికి తెలుసు ఇండియా యాక్చువల్గా ఒక అనుపమ కంపెనీ ఉంది, ప్లస్ ర్యాప్సోడీ అనే కంపెనీ అర్జెంటీనాలో ఉంది. వీళ్ళిద్దరూ యాక్చువల్ అనుపమ కంపెనీ ఒక డిజైన్ రెడీ చేస్తే దాన్ని తీసుకుపోయి అర్జెంటీనాలో ర్యాప్సోడీ కంపెనీ కాపీ పేస్ట్ చేసి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అనుపమ యొక్క కాపీ రైట్ ని కానీ పేటెంట్ ని కానీ వైలేట్ చేస్తారనమాట. సో అప్పుడు హర్ట్ అయిన అనుపమ కంపెనీ ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళింది. ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి మాకు కంపెన్సేషన్ కావాలి, అర్జెంటీనాలో ప్రొడక్షన్ అయిన డిజైన్ నుంచి మాకు కంపెన్సేషన్ కావాలి అంటే ఢిల్లీ హైకోర్టు ర్యాప్సోడీ కంపెనీ అర్జెంటీనా మొత్తం లెక్కలు అడిగింది అనమాట. ప్రొడక్షన్ నువ్వు ఎంత ప్రొడక్షన్ చేసినావు అనుపమ డిజైన్ యూజ్ చేసి, ప్లస్ సేల్స్ ఎంత ఎగ్జిక్యూట్ చేసినావు అండ్ వాటర్ నువ్వు లెక్కలు పత్రాలు అన్ని అడిగింది యాక్చువల్ అర్జెంటీనా కంపెనీ. సో ఈ విధంగా వ్యూయర్స్, మీ యొక్క టాలెంట్ ని ఎయిదర్ కాపీ రైట్ ఆర్ పేటెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, మీ సాంగ్ ని ఎవరైనా మీరు మ్యూజిక్ కంటెంట్ క్రియేట్ చేసిన ఒక స్టోరీ అయినా సరే వీటన్నింటిని రాసిన ఎవరైనా థర్డ్ పార్టీ దొంగిలిస్తే డెఫినెట్ గా ఇఫ్ యూ హ్యావ్ దిస్ కాపీరైట్ అండ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అండ్ ద పేటెంట్, డెఫినెట్ గా మీరు చట్ట ప్రకారము అది ఇంటర్నేషనల్ కేసు అయినా నీ టాలెంట్ ను దొంగిలించి వాడు ఆస్ట్రేలియాలో దాక్కున్నా అమెరికాలో దాక్కున్నా డెఫినెట్ గా మన ఇండియన్ కోర్ట్స్ కానీ ఇంటర్నేషనల్ లా కానీ ముక్కు పిండి మీ యొక్క టాలెంట్ కి మాత్రం డబ్బులు వసూలు చేసే బాధ్యత మాత్రం 100% చట్టానికి ఉందని మర్చిపోవద్దు.